రసాయనాలు ఏంటి, విత్తనాలు ఏంటి, ఇవన్నీ టైం పడతాయి. మనం ప్రజలకు చెప్పాలా మార్పు ఎలా వస్తుందని. ఇంతకుముందు ప్రజలు పడిగాపులుగా ఎండిఓ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి మీరు చాలా మంది నాయకులు తిరిగి ఉంటారు. 2 పెన్షన్లు ఇప్పించడానికి, 3 పెన్షన్లు ఇప్పించడానికి. ఈరోజు మీ ఊర్లోనే కదా, మొత్తం మీ ఊర్లోనే ఏ పథకమైనా ఊరు పొలిమేర దాటకుండా శాంక్షన్ చేసుకునే అధికారం కొన్ని ఉన్నాయి. నాకు చెప్పారు ఒక పెన్షన్లు స్టెప్ 6 వెరిఫికేషన్ లో కొన్ని ఇరుక్కుపోయినాయి. విచిత్రం ఏంటంటే 10,000 పెన్షన్ ఇచ్చినందుకు మంచి కన్నా 2 పెన్షన్లు అవుతాయి చూడు, అది ఎక్కువ ఉన్నారు ఆయన. ఎందుకంటే వాళ్ళే మన దగ్గర తిరుగుతుంటారు, ఏంటి సార్ ఇంకా ఇవ్వలేదు మా పెన్షన్ లేదు ఆయుడికి. ఇవన్నీ మన కలెక్టర్ గారిని కలిసాం. ఆయన కూడా రాష్ట్రంలో ఉన్నాయి సార్, జిల్లాలో ఉన్నాయి, మేము తీసుకెళ్తాం, రేపు మంత్రి గారిని కలుస్తాం, అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అంతా ఊళ్ళో 5 పెన్షన్లు, 3 పెన్షన్లు, 2 పెన్షన్లే మెయిన్. ఇవన్నీ కూడా పూర్తి చేయాలి మనం. పెన్షన్ అనే కాదు, ఏమైనా ఈ పథకాల్లో కరెంటు బిల్లుల వల్ల, ఇందాక చెప్పారు వక్తలు, పోయిన 2-3 నెలల స్లాబ్లు పట్టడం వల్ల ఆ బిల్లులు తీసుకోకూడదు. ఈ సమస్యల గురించి చర్చించాలి. చర్చించిన వాటి గురించి పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలి, వాటి పరిష్కారం చేసుకోవాలి. ఇళ్ల పట్టాలు, డ్రైన్ క్లీన్ చేసామా, ముఖ్యంగా సర్పంచులు, కౌన్సిలర్లు చేతులు కాదు తిరగాలి. ఏమైంది రోజుకు ఒక వారానికి 1 రోజు తిరగండి చాలు. ఎంత మన పరిధి చెప్పండి. ఒక పంచాయతీ పరిధి ఎంత, ఒక కౌన్సిలర్ పరిధి ఎంత? 1500 ఓట్లు, 2000 ఓట్లు. ఒక పూట పట్టదు. వీధిలో తిరుగుతూ ఏమిటమ్మా సమస్య, వాళ్ళు సమస్యలు చెప్తారు. ఇంతకుముందు మనకి స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు బ్రహ్మాండంగా సచివాలయం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత అధికారులు ఎక్కువ ఉన్నారు. మనకి పని చేయించుకోవాలి అంతే వాళ్ళు. దానికి ఎలాగనేది కూడా మనం ఇక నిత్యం కూడా అందుబాటులో ఉంటాం కాబట్టి అధికారులు పిలిపించి మాట్లాడతాం. ఎక్కడైనా అలసత ఉంటే మార్చేద్దాం. పని చేయని అధికారి గురజాల్లో ఉండడానికి వీలు లేదు. అంతవరకు మీకు ఎట్టి పరిస్థితులు ప్రజా సమస్యలపై స్పందించిన వాడు లేదు, ఇక్కడ ఉద్యోగం చేస్తూ రానివాడు. ఎందుకంటే అందరూ గుంటూరులో ఉన్నారని కోరుకుంటున్నారు అంటారు. ఇక్కడేమో పోస్టింగ్లు ఉంటున్నాయి. నేను తెలుసు, చూస్తున్నాను కదా. మొన్న చెప్పాను, బదిలాడాను, 1-2 సార్లు చెప్పాను, ఇంకా చెప్పాను, ఇంకా యాక్షన్ ఉంటుంది. ఎవరైనా అధికారి కనుక ఆఫీసుల్లో కూర్చోకపోతే ఉండే ఇక్కడ ఉండు, లేకపోతే నువ్వు వేరే చోటకి వెళ్ళిపో. పనిచేసే అధికారి ఇక్కడ ఉండాలి. పూర్తిగా వచ్చే 2-2.5 సంవత్సరాలు మనం పాలన మీద దృష్టి పెట్టాలి. అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాం బ్రహ్మాండంగా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో యావత్ ఆంధ్ర రాష్ట్రం గురజాల వైపు చూస్తుంది. కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనకి ఇచ్చారు. మెడికల్ కాలేజ్ మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో 3 ఇస్తే పిడుగురాడ గురజాలకు ఇచ్చాడు. 3 ఆంధ్ర రాష్ట్రం. ఏ చెట్టు దగ్గర ఆముదం చెట్టు అంటారంట, కానీ ఇక్కడ మామిడి చెట్టు ఇచ్చినట్టు. కనీసం హాస్పిటల్, డిగ్రీ కాలేజ్ లేని మన నియోజకవర్గంలో బ్రహ్మాండమైన హాస్పిటల్, మెడికల్ కాలేజ్ రాబోతుంది. అది కూడా అన్ని చూసుకొని కట్టాము. మార్చవరానికి వెనుకబడిన మండలానికి దగ్గర అటు దాచేపల్లి, గురజాల రావచ్చు, ఇటు పిడుగురాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు నడిబొడ్డులు, మంచినీళ్లు, రోడ్లు, నీళ్లు, సచివాలయాలు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఇందిరమ్మ పథకంలో ఒక పెన్షన్ ఇల్లే ఇచ్చింది. అయినా ఎంత తృప్తిపడ్డారు. ఇన్ని పథకాలు లేవు, కానీ ఇప్పుడు అంతకన్నా రెట్టింపు పథకాలు. గ్రామ వ్యవస్థలో నేను దాన్ని చెప్పినట్టు అధికారులు అంటే తిట్టడమో, తనటమో, చెలాయించడం కాదు. అసలు సక్రమంగా అధికారులు వస్తున్నారా మీ ఊర్లో? సచివాలయంలో కూర్చుంటున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? లైన్లకు వచ్చి మీ పంచాయతీలో కూర్చుంటున్నాడా? పనులు చేస్తున్నాడా? అది కాదు, వాళ్ళ చేత మనం పనులు చేయించుకోగలిగితే సార్ చెప్పండి. ఎవరైనా చేయకపోతే తప్పకుండా వాడిని మనం చర్యలు చేపడతాం. నేను మొన్న కూడా చెప్పాను, సర్పంచులందరూ మీటింగ్ పెట్టి ఇప్పుడు ఎంపీటీసీలు వచ్చారు. ఇక నిత్యం చూస్తున్నారు, ప్రతి వారం అందుబాటులో ఉంటున్నాం. ఆదివారం, సోమవారం పిడుగురాడలో ఉంటే బుధవారం ఒక వారం గురజాల. కొంచెం ఈ లోకల్ బాడీ వల్ల, కరోనా వల్ల అదుపు తప్పారు. ఇక నిత్యం ఒక వారం దాచేపల్లి, ఒక వారం గురజాల, ఇలా పెట్టుకుందాం. కలుస్తూ ఉంటాం. అవసరమైనప్పుడు మార్చవర్గంలో కూడా కూర్చుంటాం. వాస్తవమే, పెద్ద నియోజకవర్గం. మిగతా నియోజకవర్గాలు కాదు గురజాల. మీకు నర్సరావుపేట, సత్యనపల్లిలో, మాచర్లో అంటే సాయంత్రానికి అందరు నాయకులు హెడ్ క్వార్టర్కి వస్తారు. ఎమ్మెల్యే తిరగక్కర్లా. కానీ ఇక్కడ విచిత్రం, గురజాలకి దాచేపల్లికి సంబంధం లేదు, దాచేపల్లికి పిడుగురాళ్ళకి సంబంధం లేదు. ఎక్కడ నాయకులు అక్కడే, ఎక్కడ జనం అక్కడే.
కనుక ఎమ్మెల్యేనే పోవాలి, పోదాం, తప్పేం లేదు, ఇంకా బాగుంది. ఇంకా అన్ని చోట్ల ఆఫీసులు తెలుస్తాం, ప్రతి చోట అందుబాటులో వీలైనంత వరకు ఉంటాం. ఒక వారంలో ఒక రోజు సెక్రటేరియట్ గుంటూరు పోవాల్సి వస్తుంది మీ పనుల మీద. సరే, నాకు కుటుంబం ఉంది కదా, దేవుడికి ఇస్తుంది, ఒక రోజు 2 రోజులు నేను వాళ్ళతో కూడా గడపాలి. దేవుడి దయ లేకపోతే వాళ్ళు కూడా బయటకు నెట్టేసే రోజులు వస్తున్నాయి. ఇప్పటికే మర్చిపోతారేమో అని కూడా భయం ఉంది ఇంట్లో. కనుక ఇలా ముందుకు పోదాం. కానీ నేను నాకు చెప్పినట్టు తృప్తి పడండి. మీరు అధికారం, సర్పంచ్లు అయ్యాం, ఎంపీటీసీలు అయ్యాం, ఆప్షన్లు అయ్యాం, అందరికీ సామాజిక న్యాయం చేస్తూ పదవులు వచ్చినాయి ఈరోజు నియోజకవర్గంలో. అయితే ఇంకా గురజాల, దాచేపల్లి మున్సిపాలిటీలు ఉంటాయి, సొసైటీలు ఉంటాయి. తప్పకుండా మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తే అవి కూడా అక్కడ మెజారిటీ గెలుచుకుంటాం. ఈరోజు మీరు చూడండి, ఎక్కడైనా సరే గతం కన్నా విభిన్నమైన పాలన. ఇందాక ఒకళ్ళిద్దరు నాయకులు ఉన్నారు, సార్ వాళ్ళు టీడీపీ వాళ్ళు పోలీసులు ఎట్ట వాడుకున్నారు, మరి మనకు అంత బాగా మనం వాడుకోలేకపోతున్నాం. మరి ఆ వాడుకున్న వాళ్ళు ఏమయ్యారు, 25,000తో ఓడిపోయారు. అదే పని మీరు చేస్తే మరి మీకు అదే జరిగింది కదా. మనకు వాడటం కాదు, అధికారులకు కావాల్సిన అధికారుల శాఖ పని చేయించుకోవాలి, శాంతి భద్రతను కాపాడి ఎక్కడ గొడవలు లేకుండా. మనకి లేబర్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి కదా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అండదండలతో వచ్చిన పార్టీ. వాళ్ళు గొడవలు చెత్తండి, లైట్ ఎలగట్లేదండి, ఆ ప్రభుత్వ పథకాల్లో మాకు ప్రభుత్వ పథకాల్లోనే వాళ్ళు అడుగుతారు తప్పితే వేరే అడగరు. ప్రభుత్వ పథకాల్లో పెన్షన్ ఇస్తున్నారు సార్, మాకు రాలేదని అడుగుతారు. లేదు, రైతు భరోసా మిస్ అయిందంటారు, అమ్మఒడి ఇతనటి అడుగుతారు తప్పితే ఆకాశం లేదు ఉత్తమ కోరికలు ఏం వాడు. దానికి మనం అటెండ్ అయ్యామా లేదా? అటెండ్ అవ్వాలంటే ముందు మనలో తృప్తి ఉండాలి. నేను ఎందుకంటే చాలా మందిలో చూస్తున్నా, మనుషులో తృప్తి పోతుంది. అరే ఎమ్మెల్యే అయ్యామే, సర్పంచ్ అయ్యామే, ఎంపీటీసీ అయ్యామే, ఇంతమంది నాయకుల్లో కూడా మనకు అవకాశం వచ్చిందని ఒక తృప్తి మీలో ఉండాలి. ఎక్కడ కొంతమంది సర్పంచ్ అయ్యామే 2 ఏళ్ళే వచ్చింది, ఎంపీటీసీ అయ్యామే మండలం రాలేదే, కౌన్సిలర్ అయ్యామే వైస్ చైర్మన్ రాలేదే, ఎమ్మెల్యే అయ్యామే మంత్రి కాలేదు. ఇదేనా అసలు? అయినా దానికి మనం ఎంతవరకు న్యాయం చేసాం? మనం ఒక అవకాశం ఇచ్చాలి, తృప్తి పడాలి, జనంలో తిరగాలి, వచ్చిన పదవికి న్యాయం చేసామా లేదా అన్న ఆత్మ విమర్శ మనం అందరం చేసుకుంటే చాలు. అదే చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. రాజధాని గురించి ఏడ్చే బదులు పక్కోడికి ఏమొచ్చింది, వాడికి వచ్చింది, వాడు అదృష్టవంతుడే, ఇవన్నీ వద్దు. మనకు వచ్చింది కదా, మనకు వచ్చిన దానికి న్యాయం చేసామా లేదా, మన పార్టీకి న్యాయం చేసామా, కార్యకర్తలు పలకరించామా, రాని వాళ్ళని జాగ్రత్తలు చూసుకున్నామా, ప్రజలకు సమాధానం చెప్పామా. వస్తారు ప్రజలు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు, నాతో పాటు మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తారు, అసహనంగా ప్రశ్నిస్తాడు రానోడు. మీరు కూడా అసహనంగా రియాక్ట్ అయితే ప్రయోజనం ఏముంది చెప్పండి? ఏంటో ఏమి ఇచ్చారంటారు. చూస్తామమ్మా, తీసుకెళ్ళి. ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక ఒకేగా చెప్పినట్టు బ్రహ్మాండమైన అవకాశం మనకి. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల అదృష్టవంతులు. ఆ రోజు నేను మిస్ అయ్యా. మీరు అనుకోవచ్చు, ఏంటి ఇందాక పెద్దలు చెప్పినట్టు పెద్ద కుటుంబంలో పెట్టాడు మహేష్ రెడ్డి గారికి, ఏముంది చెప్తాడు, మాట్లాడచ్చు. పెద్ద పోరాటాలు చేసే ఇక్కడికి వచ్చేస్తుంది. 20 సంవత్సరాలు పోరాటం చేశారు. ఎమ్మెల్యే మా కుటుంబం పెద్దలు కాకపోవచ్చు, కానీ 2000 సంవత్సరంలో నేను నరసరావుపేటకు వస్తే 19 సంవత్సరాలు పోరాటాలు చేస్తే ఎమ్మెల్యే అయ్యాడు. డబ్బులు లేవు, పెద్ద కుటుంబమే. మా ఇంట్లో ఉన్న నా ఒంటి మీద ఉన్న బంగారం కూడా అమ్మాల్సి వచ్చిన పరిస్థితి. అందుకే బంగారం కూడా ఏది వేసుకొని గుర్తుండాలి. ఆ రోజు మళ్ళీ మనకు కూడా ఎప్పుడు వేసుకోకూడదు, గుర్తుండాలి పడిన కష్టాలు. ఎన్ని పడతాం సరే, ఇవన్నీ అందరు పడేది. చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మనిషికి ఒక కథ ఉంటుంది. ప్రతి ఒక్కరు కష్టాలు పడతారు. కష్టాలు పడితేనే జీవితం, లేకపోతే జీవితం ఉంది. అన్ని సులువు వస్తుంది జీవితం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని అభివృద్ధి చేసి అవగాహన సదస్సు పెట్టినందుకు ముందుగా మా ఎమ్మెల్యే గారు కాసు మహేష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ నమస్కారం అంటున్నాం. ముందుగా ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మనందరి కార్యకర్తల నుంచి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాం. మనం కార్యకర్తలుగా వచ్చి ఇవాళ నాయకులు అయ్యాము. అది మనం గుర్తు పెట్టుకొని అందరినీ కలుపుకొని వచ్చి ప్రతి ఒక్కటిని కూడా మన నాయకులు అయినా అందరినీ కలుపుకొని పార్టీని బలపరచాలని, మీ అందరికీ జగన్ గారు చేసే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే ప్రతి విషయం
అందరినీ కలుపుకోనప్పుడు అందరితో చక్కగా ఉండే పార్టీని బలపరచాలని మన కాసు మహేష్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకోసారి అఖండ మెజార్టీని గెలిపించాలని ఆయన చేసే అభివృద్ధులు ప్రజల్లో తీసుకెళ్లాలని మరి ఈరోజు బైపాస్ రోడ్డు ఆటో నగర్ మరి మెడికల్ కాలేజీ ఎన్నడూ లేని 5 కోట్లతో మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. 10 రూపాయలు పనిచేస్తేనే వందల మంది చెప్పుకుంటారు. 5 కోట్లతో వచ్చిన మెడికల్ కాలేజీ మీరు కూడా ప్రజలు నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ, మీరు ప్రజల్లో తీసుకెళ్ళండి. ప్రతి కుటుంబంలో మనకు వచ్చే పనులని అందరినీ తీసుకోవాలని లో మనము కొత్తగా అందరూ కూడా సర్పంచులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు ఫస్ట్ మనము మన విధి విధానాలు వచ్చినప్పుడు మన టైంలో మనం ప్రజలకి మన ఊరికి మనకు ఏం చేశాం అనే తృప్తితోటి మనము ఎక్కువగా అసలు మన సమస్యల్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి, వాళ్ళని ఆ సమస్య అయ్యేంత వరకు ఒకటి సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్ళాలా, ఈవో లేకపోతే తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలనేది మనం ఒకటి ఫ్లోచార్ట్ లాగా మనము ప్రోటోకాల్ లాగా దాన్ని తెలుసుకొని ప్రతి ఒక్క వర్క్ని మనం ఫాలో చేయాల్సిన అవసరం చాలా ఉంది. దీక్షతోటి పనిచేయాల్సినటువంటి సందర్భం ఇది. ముందుగా మనకి ఇప్పుడు కావాల్సింది రాజకీయాలు కాదు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మనకు పదవి రావడం అంటే అదేదో పెద్ద గొప్ప విషయాలు మీరు అనుకోవద్దు. ప్రజలందరూ కూడా మన మీద పెట్టినటువంటి ఒక పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను మీరు ఎప్పుడు మర్చిపోవద్దని ఆయన ప్రతి మీటింగ్లో కూడా మీ అందరికీ చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. మీరందరూ కూడా అదృష్టవంతులని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో పనిచేస్తూ ఉన్నాను. ఈ పనిచేసినటువంటి అంత కాలంలో కూడా ఒకే ఒక సందర్భంలో నేను స్థానిక ప్రజాప్రతినిధుల మొహాల్లో ఒక చిరునవ్వుని, ఆత్మవిశ్వాసాన్ని, వాళ్ళు పనిచేసినటువంటి ఒక తృప్తిని చూడటం జరిగింది. ఆ కాలమే 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి ఆ కాలంలో పనిచేసినటువంటి ముగించుకొని వాళ్ళు గర్వంగా కూడా ప్రజల్లోకి మరలా 2009 ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి సందర్భం అది. నేను ఆయన అడిగాను, ఒక ఎంపీపీ గారిని, మన నాయకులు అందరూ కష్టపడి దృష్టి తీసుకొని మన పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను పూర్తిగా తప్పకుండా పనిచేసి అత్యధిక మేయర్స్తో ఎమ్మెల్యేస్ని, ఎంపీసీ కూడా గెలిపించడం జరిగింది. అట్లానే ఎంపీపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా బలైపోయి ఇప్పుడు 1 సంవత్సరంగా గ్యాప్ వచ్చేసింది. సరే, ఎందుకు వచ్చిందో మా మంచిగా అనుకోవాలి. కరోనా టైంలో విలేజ్ డెవలప్ అయితేనే పట్టణాలు కానీ పట్టణాల నుంచి రాష్ట్రాలు వస్తాయి. కాబట్టి విలేజ్ ఎంత నీట్గా ఉన్నా కానీ, అంటే మనకి విలేజ్ పెట్టుబడి వస్తున్న తర్వాత పట్టణాలకు వస్తాయి. ఆ విలేజ్ మొక్క ఉన్నప్పుడు ఏంటంటే విలేజ్ మన హౌస్ ట్యాక్స్ వచ్చినప్పుడు ఆ హౌస్ ట్యాక్స్ ప్రతి ఇంటికి వసూలు చేసి ఆ వచ్చిన హౌస్ ట్యాక్స్ ని విలేజ్ లో రేట్లు కానీ వాటర్ స్కీమ్స్ కానీ వేటికి ఉపయోగించుకోవాలో అవన్నీ చూసిన తర్వాత మన సెక్రటరీని వాళ్ళు పెట్టేసుకుని మెయిన్ ఏంటంటే వాటరు, వీధి దీపాలు వీటికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపించిన తర్వాత సర్పంచులు పదవి ఎక్కిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ లో మనం ఇవ్వాల్సిన ఎన్ఆర్జీసీ 40 ఫైనాన్స్ కానీ 50 ఫైనాన్స్ కానీ ఉన్నాయి. అవి ఎన్ఆర్జీసీ వర్క్లు వాళ్ళకి ఇవ్వాలనేసి మనం నుంచి మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్ లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ, డిప్యూటీసీ ఎలక్షన్ లో కానీ మన నాయకులు, మన ఎమ్మెల్యే గారు కొంతమంది ప్రామిస్ చేశారు. అవన్నీ ఇచ్చిన తర్వాత అలాగనే పోటీ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చాయి. అవి కనీసం గ్రామాల్లో పోతే ఒక మైక్ పనిపిన అడిగినా కానీ మీకు పిచ్చే పరిస్థితి లేదు. మరి ఈ రోజున అంత కష్టపడి పార్టీ కార్యకర్తలు పోతే ఇప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తుంది.
మరి పెద్దలని గమనించి మండలంలోని చాలా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, కానీ ఇంత పబ్లిక్ చెప్పుకోవడం మంచిది కాదు. పెద్దలు ఎమ్మెల్యే గారు దాన్ని గమనించి మార్చవలపడడానికి అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూస్తున్నా అందిస్తూ నాకు ఈ అవకాశం పెట్టి రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, మనం ఏదైతే తప్పులుంటే మనం సర్దిద్దుకోవాలి. మన గ్రామంలో మనం సర్దిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కనీసం పదవులు వచ్చిన వాళ్ళైనా ఎవరైనా అవతరాలు మాట్లాడుతుంటే మనం దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది. ప్రకాష్ రెడ్డి ఖండిస్తే రామారావుకి ఇబ్బంది వద్దా, రామారావు ఖండిస్తే ప్రకాష్ రెడ్డి ఇబ్బంది వస్తనే అనుకోకుండా మనం ఏదైనా రానివాళ్ళు వాళ్ళకి ఏమి పొందనోళ్ళు మన మీద కోపడవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన పదవులు అనుభవిస్తున్నాము. పదవులు అనుభవించేది కాకుండా కొంతమంది డీలర్లుగా ఉన్నప్పుడు కూడా ఈయనే కోపడి మనల్ని, మన పార్టీని కానీ మన నాయకులను కానీ ఎవరైనా పార్టీ పరంగా మాట్లాడాలి